ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దంతాలన్నీ వచ్చే వరకు తల్లికి పాలు రావటం ధర్మం. దంతాలన్నీ రాలేదంటే వాడి తాగే వాటి మీద బ్రతకాలి, నమిలే వాటి మీద ఆధారపడకూడదని అర్థం. ఇది నేచర్ చెప్తున్నది. దంతాలు మొత్తం ఎప్పుడు వస్తాయి? 2-2.5 సంవత్సరాలకి ఎప్పుడు డెవలప్ అవుతుంది. అందుకని పూర్వం రోజుల్లో 2 to 3 years పాలు ఇచ్చేవారు. పాలు వచ్చేవి. అందుకని అప్పుడు ఫ్యాట్ సెల్ సైజు చిన్నగా ఉంటుంది, పిల్లల్లో డెవలప్ అయ్యేది. ఫ్యాట్ సెల్ నెంబర్ కూడా తక్కువ డెవలప్ అవుతుంది. అది లైఫ్ టైం అంతా ఇదే నెంబర్, ఇదే సైజ్ ఫిక్స్ అవుతుంది. ఇక్కడ రాదు, స్లిమ్ గా గట్టిగా ఉంటారు. మిల్క్ మీద ఉన్న బేబీస్ లో ఫ్యూచర్ లో ఒబిసిటీ తక్కువ ఉంటుంది. అది చాలా చాలా మంచి పాయింట్ చెప్పారు సార్ మీరు. ఐ రియల్లీ లైక్డ్ ఇట్. అందుకని తల్లిపాలు బాగా తాగితే వీళ్ళకి ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుందండి. తల్లిపాలు ఇవ్వరనుకోండి, అంటే ఇప్పటి నుంచే వాడికి దంతాలు లేనప్పుడే ఉడికిన ఆహారాలు పెట్టడం, ఇష్టమని పెట్టడం వల్ల సిస్టమ్ డెవలప్ అవ్వకుండా ఫుడ్ పెట్టేస్తాం. అందుకని సమస్యలు ఎక్కువ వస్తాయి అన్నమాట. అండ్ మేడం చెప్పినట్టు తల్లికి కూడా చాలా అడ్వాంటేజ్ వస్తుంది కదా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల. తల్లికి యాక్చువల్లీ వెయిట్ రిడక్షన్ కి దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్ అండి. డైలీ 800 kcal ఇలా ఈజీగా బేబీకి ఇచ్చేస్తుంది మదర్. బ్రెస్ట్ ఫీడింగ్ సెకండ్ సార్ అన్నారు 2+ years వరకు మిల్క్ వస్తుంది అంటే అది ఇప్పటికి కూడా వస్తుంది. సహజంగా ప్రకృతిలో జరిగే ఏ ప్రక్రియ కూడా మారలేదు, మనుషులు మారారు. అలవాట్లు మంచిగా రావట్లేదమ్మా. ఇప్పుడు నేను చెప్పే ఫుడ్ తింటారు మన ఫాలోవర్స్. 2.5 years ఒక్కొక్కరికి ఎక్కువైపోతున్నాయి పాలు. మా డైట్ కి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇస్తే పాలు విపరీతంగా తయారు. స్ప్రౌట్స్, నట్స్ బాగా తినమంటాం, అన్పాలిష్డ్ తినమంటాం, బాగా పాలు డెవలప్. ఒక మాటలో చెప్పాలంటే అండి, డిమాండ్ ఉంటే సప్లై ఉంటుంది. తల్లి దగ్గర బిడ్డ వెళ్ళి మదర్ కి అడిగితే సక్ చేస్తే మిల్క్ వద్దంటే వస్తుంది. నేను చివరికి విసిగిపోయి పేషెంట్ చెప్తాను, అమ్మ ఆవు గాని గేదె గాని మేక గాని నీళ్లలో ఉన్న చేప గాని తన బిడ్డకి తన్ని పోరా ఎక్కడైనా పాలు తాగమని చెప్పదు. వాళ్ళ బిడ్డలకి అవే పాలు ఇస్తాయి. మీరు మనుషులు ఇంత ఇంటెలిజెంట్ ఉండి పాలు రాలేదని ఎందుకు జపం చేస్తారు? 2 days ఆగండి, 3rd day కి వద్దంటే మిల్క్ వస్తుంది. 2 days ముర్రు పాలలో వస్తాయి. అందులో ఇమ్యూనోగ్లోబులిన్స్ విపరీతంగా ఉంటాయి. అది మీకు ఏ ఫార్ములా మిల్క్ పౌడర్లు కూడా దొరకదు. అదొక అపురూపమైన వరము, అమృతము. ఆ అమృతాన్ని ఆ బిడ్డలకి అందజేయండి. 3వ రోజు నుండి మంచిగా తెల్లగా పాలు వస్తాయి. బేబీ మీ దగ్గర ఉండి మీరు బేబీని ప్రేమగా అల్లారు ముద్దుగా ఆడిస్తే అప్పటికప్పుడు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ తయారయ్యి మిల్క్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. యూ హ్యావ్ టు రిలాక్స్, యూ హ్యావ్ టు టేక్ గుడ్ లిక్విడ్స్. ఇన్ఫాక్ట్ మదర్ నేచర్ లో 1 mother can easily feed 2 babies. Some of my patients who are doctors who gave birth to twins are also fed their baby బ్రెస్ట్ మిల్క్, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్. అంటే మళ్ళీ పైన పోతపాలు లేకుండా తాపిచ్చిన ఉదాహరణలు చాలా ఉన్నాయండి. మా హాస్పిటల్లో వీ డోంట్ సెల్ బాటిల్ మిల్క్, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్. ఓన్లీ లైఫ్ లో I can count on fingers where we said you cannot feed the baby, or when the woman was in severe antipsychotic drugs which are getting transmitted through the milk, or when the mother had chemotherapy for the cancers. Ilanti you can count on fingers. Ivi tappa for every patient we will encourage support for breastfeeding. And my patients are also very nice, they listen to us. Okay. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గౌతమ్, హే పార్ట్నర్, ఎక్కడికి వెళ్తున్నావు పార్ట్నర్? నాకు కొంచెం బయట పనుంది, తర్వాత వస్తాను. హే కాసేపు ఆగు పార్ట్నర్. చెప్తున్నాను కదా, నాకు బయట పనుంది, నన్ను వెళ్ళనివ్వు. హే రూకో జరా, సబర్ కరో. ఇప్పుడు మన కంపెనీకి ఆడిటర్ వస్తున్నారు. కంపెనీ షేర్స్ గురించి, కంపెనీ ఓనర్స్ గురించి మాట్లాడతారు. ఆ గౌతముని చూస్తేనే అర్థమైపోతుంది ఆడు పెద్ద మోసగాడని. ఆడికి ఈ ఆడిటింగ్లు కూడా అవసరం లేదు, ఆడి మొహం చూసి చెప్పేయచ్చు. అయినా ఆ మీటింగ్ నేనెందుకు, నేను వెళ్తాను. హే నువ్వే ఉండాలి. గౌతమ్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడు? మన ఇద్దరం ఉండాలి, ఎందుకంటే పార్ట్నర్స్ కదా. నేనెందుకు? కొద్దిసేపు లేదు, నేను వెళ్ళాను. హే పార్ట్నర్ వచ్చేసారు, రండి సార్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, రండి. పార్ట్నర్ రా, కమ్. కూర్చో. సార్ మీరు చెప్పినట్టుగానే ఫైల్స్ అకౌంట్స్ మొత్తం చెక్ చేశాను సార్. డాక్యుమెంట్స్ అన్నీ చూస్తే ఈ కంపెనీలో ఇంకో పార్ట్నర్ ఎవరనే విషయం క్లియర్ కట్గా అర్థమవుతుంది సార్. ఈ కంపెనీలో గౌతమ్ పార్ట్నర్ కాదా ఏంటి? ఎందుకింత టెన్షన్ పడుతున్నారు వీళ్ళు? ఇంకా ఆలస్యం ఎందుకు సార్? అసలు పార్ట్నర్ ఎవరో చెప్పండి సార్. అసలు పార్ట్నర్ ఎవరంటే ఆర్ఆర్ కంపెనీలో రాజ్తో పాటు షేరింగ్ ఉన్న పార్ట్నర్ మిస్టర్ గౌతమ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పంతులు గారు, మంగళసూత్రం దొరికింది కదా, ఇంకా పూజ ప్రారంభించండి. అలాగేనయ్యా. కానివ్వండి. అందరూ కూర్చోండి అయ్యా, కూర్చోండి. స్వామివారి కళ్యాణం మొదలు పెడదాం. పంతులు గారు, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శుచీవృంద్రాభ్యాం నమః, అరుణ విశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ఏయ్, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు? ఎందుకే కొడుతున్నావు నన్ను? ఏయ్, కొట్టాలా కొయ్యాలా నిన్ను? అసలు నువ్వు మనిషివేనా? అందరూ నన్ను అవమానించడానికి ఇదా పద్ధతి? దేవుడి కళ్యాణం కోసం తీసుకొచ్చిన పవిత్రమైన తాళి బొట్టుని దాచాం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నేను తాలిబొట్టుని. నువ్వు అబద్ధం చెప్తున్నా? తాళి బొట్టుకు రాసిన పచ్చి పసుపు నీ చేతి కంటుకుంది. ఇదబద్ధమా? చెప్పవే. మనిషిగా పుట్టి నీ స్వార్థం కోసం నువ్వు దేవుడి కళ్యాణాన్ని ఆపాలని చూస్తున్నావు. కానీ చూసావు కదా, ఆ భగవంతుడు తన కళ్యాణాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా ఎలా జరిపించుకుంటున్నాడో. దేవుడి జోలికెళ్తే పుట్టగతి లేకుండా పోతావే. శ్రీరామచంద్రమూర్తికి జై. అదిగో
స్వామివారి కళ్యాణం మొదలవుతుంది. వచ్చి చావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునమ్మా, దీన్ని బట్టే మనం జాబిలని గుర్తించగలం. చెప్పు పున్నమి, ఎలా వచ్చిందో చెప్పు. చెప్పు పున్నమి, ఎలా వచ్చింది ఇది? మా అమ్మ ఈ సాక్ష్యాన్ని తీసుకుని బయలుదేరుతుంటే ఎవరో దొంగ వచ్చి దీన్ని దొంగలించాడంట. అందుకే అమ్మ రావడానికి కొంచెం ఆలస్యమైంది. ఇన్నేళ్లుగా దాచిన సాక్ష్యం ఎప్పటికైనా మీకు చేరాల్సిన సాక్ష్యం. ముఖ్యంగా జాబిల్లిని మీకు దగ్గర చేయాలన్న అమ్మ సంకల్పం దృఢమైంది. అందుకే ఆ దేవుడి దయ వల్ల ఆ దొంగ నాకెదురయ్యి ఈ ముద్రని అప్పగించాడానమ్మా. ఇదంతా చూస్తుంటే ఇది నిజమేనా అనిపిస్తోంది. నిజమేనమ్మా. నిజమా కాదా అంటావేంటి? నిజమే. ఆ ముద్ర సాక్ష్యం. అది నా జాబిల్ వచ్చేస్తుంది. నాకు నమ్మకం కలుగుతుంది. శివ, అమ్మా, నా జాబిల్ వచ్చేస్తుందమ్మా. అమ్మ పున్నమి, నారాయణమ్మకి ఫోన్ చేసి నా జాబిలను తీసుకొచ్చేయమని చెప్పమ్మా, ప్లీజ్ అమ్మా. నేను అమ్మకప్పుడే ఫోన్ చేశాను నాన్న, కానీ ఫోన్ కలవడం లేదు. గనీకి కూడా చేశాను, ఎవరూ ఎత్తలేదు. నానమ్మా, రేపు జాబిల్లి వస్తుంది. ఇంక మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. నాన్నని కంటికి రెప్పలా చూసుకుంటుంది. అసలైన వారసురాలుండగా నేను వారసురాలి స్థానంలో ఉండడం అంత మంచిది కాదు. అమ్మ జాబిల్లిని మీకు అప్పగించాక నేను అమ్మతో పాటు గూడెంకి వెళ్ళిపోతాను. పున్నమి, అవునమ్మా, జాబిల్ వచ్చినా సరే జాబిలితో పాటు నువ్వు కూడా ఉండాలి. ఎప్పుడు వెళ్ళిపోతానని మాత్రం చెప్పకు, ఎందుకంటే నువ్వంటే కూడా నాకు ప్రాణం. అవును పున్నమి, ఎప్పటికీ నువ్వు మాతోనే ఉండాలి. వారసురాలు లేని లోటు నువ్వు తీర్చావు. లేదనుకున్న వారసురాల్ని మీ అమ్మ తీసుకొస్తోంది. కాబట్టి మీరిద్దరూ మాతోనే ఉండాలి. అలా అని నాకు మాటివ్వు. మాటివ్వు పున్నమి. నువ్వు లేకపోతే నేనుండలేను. మీది విడదీయరాని బంధం. అవును. పృథ్వీ, రాజావారి ఫోటోని జాగ్రత్తగా పెట్టించు. అలాగే రాజమాత. అసలు అమ్మకి రాజముద్ర ఎలా దొరికింది? జాబిల్లి ఎప్పుడు దొరికింది? చిన్న అనుమానం కూడా రాకుండా ఇన్నేళ్లుగా ఎలా దాచింది? నాకు కూడా ఎందుకు చెప్పలేదు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు రాగిణి గారు అలా అంటున్నారు? పాపం జగదాత్రి కాలికి దెబ్బ తగిలిందని కేదార్ ఎంత అల్లాడిపోయాడు. ఆ ప్రేమ అబద్ధం అంటే ఎలా? పెళ్లి విషయంలోనే నాటకమాడిన పెద్ద మనుషులు వదిన వీళ్ళు. అలాంటిది ప్రేమున్నట్టు నటించటం ఒక లెక్కేనా? ఇందులో నటించడానికి ఏముంది నిషి? నిజంగా దాత్రికి కాలు బెనికింది. నొప్పిగా ఉంటే స్ప్రే చేశాను. అయ్యా మహానుభావ, మీ నిజాల గురించి, మీ నిజాయితీ గురించి మాకు బాగా తెలుసులే. ఎన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం కదా. బామ్మ రాలేదా అత్తయ్య?
ఎలాగో రేపు నిశ్చితార్థానికి రావాలి కదా, అందుకని ఇవాళ వద్దని నేనే చెప్పాను. ఎవరి నిశ్చితార్థం అత్తయ్య? నీది కేదార్ది. కేదార్ది 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 ఇదిగో ఉంగరాలు కూడా తీసుకొచ్చాను. మాకు ఆల్రెడీ పెళ్ళయింది కదా, మళ్ళీ నిశ్చితార్థం ఏంటా ఆంటీ? పెండ్లయిందని చెప్పుండారు గాని మేం చూడలేదు కదా. పెండ్లంటే నలుగురి ఆశీస్సులతో మంగళ వైద్యాల మధ్యలో జరగాలి గాని అట్టా గుళ్ళ తాళిగట్టేస్తే సరిపోతుందా? అందుకే మా అందరి ముందు నీకు మళ్ళీ శాస్త్రబద్ధంగా పెళ్లి జరుగుతుంది. అందుకే రేపు మీకు ఎంగేజ్మెంట్ జరగబోతుంది. వద్దు, మాకే నిశ్చితార్థం, ఏ పెళ్లి ఏమొద్దు. అయినా మా మనస్సాక్షిగా దేవుడి ఆశీస్సులతో ఒకసారి పెళ్లి జరిగిపోయింది. ఒక్కసారి పెళ్లి జరిగింది కదా జగదాత్రి, మళ్ళీ పెళ్ళంటే ఎందుకంత హడలిపోతున్నావు? ఈసారి కూడా నీ మెడలో తాళి కట్టబోయేది కేదారే కదా. ఫ్యామిలీ కోసం, సంతోషం కోసం ఏమైనా చేస్తామంటారు కదా, అలాంటిది అందరి ముందు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? అక్క అదేంటో తర్వాత చెప్పు కేదార్. అంటే వదినా, మాకీ హడావిడి, మా కోసం అందరూ కష్టపడ్డం అవేవీ ఇష్టం లేదు. ఇష్టంగా చేయడంలో కష్టమే ఉంటుంది చెప్పు. నీ మాటల్లో నిజాయితీ నాకు తెలుసు జగదాత్రి. మీ ఇద్దరికి ఖచ్చితంగా పెళ్లి కాలేదు, అందుకే పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నీలో కంగారు చూస్తున్నాను. మీకు పెళ్లి కాకుండా మోసం చేశారని తెలియాలి. ఒక్క క్షణం కూడా మా ఇంట్లో కానీ మా జీవితాల్లో కానీ ఉండనివ్వను. ఈ అబద్ధం చెప్పింది నిజం బయట పెట్టడానికి అని మీరు అర్థం చేసుకోగలిగితే చాలు దినా. ఏం చేసైనా నిజం బయటపడకుండా ఆపుతాను. సరే అయితే రేపే నిశ్చితార్థం. నిషి, ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకుంటున్నావు కదా? అవునత్తయ్య, ఈ ఉంగరాలు కూడా నా దగ్గరే భద్రంగా ఉంచుతాను. అక్కా బావ పెళ్లి దగ్గరుండి చూసే అదృష్టం ఎంతమందికి వస్తుంది? నేనే దగ్గరుండి చివరి వరకు అన్నీ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఒక ఉంగరం అమ్ముదామని షాప్కి వచ్చాను. ఒక పని చేయండి, ఓ 25,000 నాకు ఇచ్చేయండి, 50,000కి తక్కువగా ఉంగరం మీకు ఇచ్చేస్తాను. అలాగా? ఏది ఉంగరం ఒకసారి చూపించు బాబు. సరే. నువ్వు దొంగతనం చేసావు కదా? నేను దొంగతనం చేయలేదండి. నిజం చెప్పరా, ఈ ఉంగరం నీకు ఎక్కడిదే చెప్పు. రేయ్, ఇది నా భార్య సావిత్రిదిరా. తన కోసం నేను కొన్న ఉంగరం రా ఇది. చెప్పరా, మర్యాదగా చెప్పు, ఎక్కడ దొంగతనం చేసావు చెప్పరా, చెప్పు. ఆగరా.
అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేద సాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. నా జీవితంలో నేను కష్టపడి సంపాదించి నా భార్యకి కానుకగా ఇచ్చిన ఒకే ఒక్క ఉంగరం రాది. అదంటే తనకి ప్రాణం. తనిప్పుడు ప్రాణాలతో ఉందో లేదో తెలీదు కానీ ఇప్పుడైతే నీ ప్రాణం తీస్తానరా. వద్దు వద్దు, నేను ఆ దొంగతనం చేయలేదు. ఆ ఉంగరం నేను తీయలేదు. నిజం చెప్పు. చెప్పు. నేను నిజమే చెప్తున్నాను. నేను దొంగతనం చేయలేదు. మరైతే ఎవరు తీసారో చెప్పు. మా ఇంట్లో దూరి దొంగతనం చేసావంటే ఆ 10 లక్షలు కూడా నువ్వే తీసుంటావు. చెప్పు చెప్పు, లేకపోతే పీక కోసేస్తా. వద్దు వద్దు, చెప్పిస్తాను. ఆ రోజు నేను దొంగతనం చేయనన్నా గానీ ఆ దేవుడా సరే ఇంట్లో దూరి దొంగతనం చేయమన్నాడు. తీసుకో. పర్వాలేదు సార్. రాయ్, ఆడపిల్ల పెళ్లి కోసం దాచుకున్న సొమ్ముని దోచుకుంటే కాస్తైనా పంచాలంటారు, లేకపోతే పాపం అంటుకుంటుంది. తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏందబ్బోడా మధ్యలోనే లేచెళ్తా ఉండవు? నానమ్మా, అది అర్జెంటుగా స్టేషన్కి రమ్మన్నారు. మా పై ఆఫీసర్ వస్తున్నాడంట. ఒక అరగంటలో తిరిగి వచ్చేస్తాను. వెళ్ళొస్తాను. మా ఓడు పోలీసోడు కదా, 24 గంటలు వాళ్ళకి పనే ఉంటది. వాళ్ళ నాన్న మల్లికార్జున్ ఇక్కడికి వచ్చేలోపు ఈ పోలీస్ పవర్ ఏంటో చూపించాలి. ఏదో ఒక కేసులో ఇరికించేసి ఇక్కడికి రాకుండా చేయాలి. నేనే గంగింట్లో 10 లక్షల డబ్బు దొంగతనం చేయించానని అందరికీ తెలిసిపోతే నా క్యారెక్టర్ బయటపడిపోతుంది. అలా జరగకూడదు. అన్నయ్య, నీ చెల్లెలి ఇష్టాన్ని నువ్వు కాదని అనవు కదా అన్నయ్య? లేదు. మరి నాకు ఇష్టం లేని ఈ పెళ్లిని నువ్వు ఆపేస్తావు కదన్నయ్య? శివ, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ విషయాలేమీ మాట్లాడలేము. అది కాదన్నయ్య, బలవంతంగా నిశ్చితార్థం చేశారు. నేను బాగా చదువుకొని నీలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. నా లక్ష్యం వేరు. శివ, తర్వాత మాట్లాడదాం. టైం లేదన్నయ్య. పసుపు దంచే కార్యక్రమం కూడా జరుగుతోంది. ఏ క్షణమైనా పెళ్లి అయిపోవచ్చు. నా జీవితం కూడా గౌరీ అక్కలా అయిపోతుంది. నేను వచ్చాక మాట్లాడతాను. అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. ప్రామిస్ చేయ అన్నయ్య, ఈ పెళ్లి జరగనివ్వనని నాకు మాట ఇవ్వు. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ ఆపేసే.
ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య ప్లీజ్ ఈ పెళ్లి ఆపేసే అన్నయ్య. అన్నయ్య ప్లీజ్. ఏయ్! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా, ఇది వాళ్ళకి ఇచ్చేసి వస్తాను. నేను వస్తాను. వద్దులే బావా, మీరు లోపలే ఉండండి. నేను విగ్రహం మార్చిన విషయం తెలియక అసలైన విగ్రహం పట్టుకొని రాబోతుంది. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కండ ప్రాణమైన వదులుతాను గాని అమ్మవారిని వదలను. మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే ఏదో అపశకనంలా ఉన్నట్టుండి ఎందుకు ఇలా జరుగుతోందండి? సడన్ గా గాలులు వీచాయి కదా, అందుకే అయి ఉంటుంది. నా మనసుకి మాత్రం అలా అనిపించట్లేదు. ఏదో కీడనిపిస్తోంది. ఏం జరగదు, నువ్వు భయపడకు. విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీవు ఇటుల వచ్చి నీ పిల్ల పిచ్చుకులను వీక్షింపుము. నిజంగా చూడొచ్చా గుప్తా గారు? థ్యాంక్స్ గుప్తా గారు. త్వరగా చూపించండి, త్వరగా చూపించండి. అవును, కనెక్షన్ కూడా లేదు. వైఫైతో వర్క్ అవుతుందా? బాలిక ఏమి చేయుచుంటివి? మా ఇంట్లో రిమోట్ పనిచేయకపోతే ఇలాగే కొడతాం గుప్తా గారు, వెంటనే పనిచేస్తాయి. అయినచో ఇది తీసుకుని వెళ్ళి ఆ స్తంభమునకు ఢీ కొట్టుము, ఇంకా బాగా వీక్షింపవచ్చు. ఆగము, జరుగుము. వీక్షింపుము. యమహో యమ, ధూమ్ తట.
ఎవరిది గుప్తా గారు? ఎప్పుడు చూడనలేదు. ఎందుకో మనసు లాగేసినట్టు అవుతుందేంటి? అది నీ గృహమే బాలిక. నా ఇల్లా? ఇది నా ఇల్లా? అంటే నా తల్లిదండ్రులు మీ ఇంట్లో ఉంటారా? ఇంట్లో వారేనా? నీ గృహమనినా నీ పతిదేవుని గృహము అనినా అతగాడి ధర్మపత్ని భాగమతి ప్రస్తుత గృహము. వివాహానంతర సంప్రదాయములు పాటించుటకు వారి సొంత గృహమునకు వెళ్ళితిరి. అలా అన్నారా? నేనింకా నా ఇల్లు అంటే నా పుట్టినిల్లు అనుకున్నాను. నా పిల్లల్ని చూపించండి గుప్తా గారు. వీక్షింపుము. పిల్లలు కూర్చోండి. వెళ్ళి ప్లేట్లు పట్టరా. తెస్తున్నా. పిలుస్తున్నారు. రండి బాబు. రాత్రుడు ఎక్కడికి బాబు? చేతులు కడుక్కోవడానికి. దానికోసం మీరు వెళ్ళడం ఎందుకు బాబు? అమ్మ తల్లి, బాబు గారు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు తీసుకురా. త్వరగా వెళ్ళమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమి అల్లుడు మర్యాదలు! మేమైతే చేతులు కడుక్కోవడానికి బయటికి వెళ్ళాలి. మీకు అవసరమే లేదు, మీ దగ్గరికి వచ్చేస్తాయి. మహాప్రభు, దీన్ని పట్టుకొని నచ్చి లాగుతుంది. హ్యాండ్ వాష్ చేసుకోండి ప్లీజ్ అండి. ప్లీజ్. అమ్మ తల్లి, బాబు గారికి చెమట పోస్తున్నట్టుంది. వెళ్ళి టేబుల్ ఫ్యాన్ పట్టరామ్మా. అలాగే నాన్న. పెళ్లిలో ఏదైనా అసంతృప్తి ఉంటే అది ఇదే గుప్తా గారు. ఆయనకి అల్లుడు మర్యాదలు నా వల్ల దక్కలేదు అనుకునేదాన్ని. నా పిల్లలకి అమ్మమ్మ తాతయ్య ఇల్లు లేకుండా పోయింది అని ఎప్పుడు దిగులు పడేదాన్ని. ఇలా ఆయన్ని మహారాజులా చూసుకునే మామ, నా పిల్లల్ని ప్రాణంగా ప్రేమించే మిస్సమ్మ, వీళ్ళందరినీ కలిసి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది గుప్తా గారు.
కుటుంబం నాది అయి ఉంటే ఎంత బాగుండు. వాళ్ళకి ఈ ఆనందం అంతా నా వల్లే వచ్చుంటే ఎంత బాగుండు. మొదటిసారి మిస్ అమ్మను చూస్తే నాకు ఈర్ష్య కలుగుతోంది. అది నీ బ్రతికే బాలిక, కానీ విధి నీతో ఆడిన ఆటలో అన్ని చోట్ల నీవు ఓడితివి. కొంచెం రైస్ వేసుకోండి. వద్దు. ఈ చట్నీ తింటారా? వద్దు. పోనీ పప్పు అయినా? వద్దు. యాక్చువల్లీ ఈ సాంబార్ చాలా బాగుంటుంది. బాగుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అమ్మకు నోరెక్కువ. మా ఊళ్ళో అందరూ మా అమ్మను గయ్యాలి అని అంటారు. వాళ్ళందరితో మా అమ్మ గొడవలు పడుతుంది. నీ కొడుకు బాగా ప్రిపేర్ అయ్యాడే, నీ జాతకం మొత్తం చెప్పేస్తున్నాడు. కానీ మా అమ్మ మంచిది, నన్ను బాగా చూసుకుంటుంది. నేను తప్పులు చేస్తే క్షమిస్తుంది. అందుకే మా అమ్మ అంటే నాకు ఇష్టం. జై హింద్. ఎంత బాగా చెప్పావురా కిట్. ప్రైజ్ నీకే. నాకు డౌటే. నెక్స్ట్ పార్టిసిపెంట్ బన్నీ. ఆల్ ద బెస్ట్ బన్నీ. థ్యాంక్ యూ మమ్మీ. వెళ్ళరా వెళ్ళు, నీ నోటి నుంచి ఒక్క మాట కూడా బయటికి రాదు. వేదికను అలంకరించిన గౌరవ పెద్దలకు నా నమస్కార. ప్రిన్సిపల్ గారికి, నా తోటి విద్యార్థులకు, వారి పేరెంట్స్కి, అందరికీ నమస్సుమాంజలిలు. ఈరోజు వాట్ హ్యాపెన్ బన్నీ? స్పీక్. ఏమైంది బన్నీ? గుర్తు రావట్లేదా? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా? బన్నీ ఏమైంది? టైం అవుతుంది బన్నీ, మాట్లాడు. సారీ మేడం, మా బాబుకి కాస్త టైం ఇవ్వండి, వాడికేదో అయింది. ఓకే వసు గారు, ఇంకో పార్టిసిపెంట్ ఉన్నారు. తన స్పీచ్ అయ్యాక బన్నీ మాట్లాడాలి. అప్పటికి మాట్లాడకపోతే బన్నీ డిస్క్వాలిఫై అవుతాడు. థ్యాంక్ యూ మేడం, బన్నీ తప్పకుండా మాట్లాడతాడు. టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. బన్నీ రా. నెక్స్ట్ పార్టిసిపెంట్ రాజు. అను, కొంచెం నీళ్లు తీసుకురా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్తే సార్. నమస్తే. మీరు
అదే మా మినిస్టర్ గారు మీకు ఫోన్ చేశారు కదా. మీరేనా? కూర్చోండి కూర్చోండి. ఓకే ఓకే చెప్పండి, ఏంటి విషయం? నేరుగా విషయానికి వచ్చేద్దాం. ఈ రోజు మీరు చేయబోయే ఇంటర్వ్యూకి నా అల్లుడు కూడా వస్తున్నాడు. ఏదో అడగాలి కాబట్టి 4 ప్రశ్నలు అడిగేసి ఉద్యోగం ఇచ్చి పంపించేసేయండి. ఏంటి సార్ ఏం మాట్లాడరు? అన్నీ చెప్తున్నారు, అసలు విషయం మాట్లాడటం లేదేంటా అని. అదే అర్థమైంది అర్థమైంది. తీసుకోండి. మీ అల్లుడి వివరాలు ఇచ్చి వెళ్ళండి, మిగిలింది మేము చూసుకుంటాం కదా. అస్సలు టైం వేస్ట్ చేసేలా లేరుగా మీరు. ఇందులో మా అల్లుడు వివరాలు ఉన్నాయి. ఇక మీ అల్లుడికి ఉద్యోగం వచ్చినట్టే, మీరు వెళ్ళిరండి. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వస్తాను సార్. అల్లుడు గారు మీరేంటి ఇక్కడ? మీకోసమే వచ్చాను అల్లుడు గారు. నా కోసమా? అవును, ఇట్రా. అమ్మాయి ఫోన్ చేసింది. నాన్న, సీనుబాబు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, ఆ ఉద్యోగం ఎలాగైనా బావకే రావాలి అంది. నా కూతురు ఏమడిగినా కాదనలేను కదా. అందుకే మినిస్టర్తో ఒక ఫోన్ కొట్టించి వాళ్ళకి 5 లక్షలు కొట్టాను. కొట్టి నీ ఉద్యోగం కన్ఫర్మ్ చేసేసా. మీరెందుకు అవన్నీ చేస్తున్నారు? ఎందుకేంటి అల్లుడు గారు, ఉద్యోగం వస్తేనే కదా మీరు మా అమ్మాయి వేరే ఇల్లు తీసుకొని మీ పాటికి మీరు హాయిగా ఉంటారు కదా. కొత్త జంట మీరిద్దరూ ఆ ఇంట్లో అందరి మధ్యలో ఎలా ఆనందంగా ఉంటారు చెప్పండి. అందుకే ఉద్యోగం వచ్చిందంటే ఆ పేరుతో బయటకు వచ్చి ఎవరితో ఏ సంబంధం లేకుండా మీ పాటికి మీరు హాయిగా ఉండొచ్చు. మీ మనసులో కూడా అలాగే ఉండాలని ఉంటుందని నాకు తెలుసు. అందుకే నా కూతురు చెప్పంగానే వెంటనే వచ్చి అన్ని ఏర్పాట్లు చేసేశా. ఉద్యోగం రాగానే మంచి ఇల్లు చూసి మీ ఇద్దరితో కాపురం పెట్టించే బాధ్యత నాది. అడగాలి కాబట్టి ఏదో 4 ప్రశ్నలు అడుగుతారు, చెప్పి వచ్చేసేయండి. ఆ తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది నేను చూసుకుంటాను కదా. అల్లుడు గారు అది బెస్ట్, వెళ్ళండి. వస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీను, ఒక్కసారి ఆలోచించు. వచ్చిన జాబ్ని పోగొట్టుకోవడం మంచిది కాదు. ఈ ఉద్యోగంలో చేరితే నన్ను నేనే పోగొట్టుకోవాల్సి వస్తుంది. నాకు ఈ జాబ్ వద్దు. అందుకు నేనేం చేయగలనో అది చేస్తాను. కాకపోతే నువ్వు ఎదురొచ్చినా నాకు జాబ్ రాలేదని నువ్వు ఫీల్ కాకూడదు కదా. అందుకే నీకు మాట చెప్పాలని ఫోన్ చేశాను. బాయ్. శ్రీ, ఇదిగోండి. థ్యాంక్ యూ. తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి నన్ను మా ఇంటికి దూరం చేయాలని చూస్తారా? చెప్తా. ఇక్కడ శ్రీనివాస్ ఎవరు? నేనే. లోపలికి రండి. వస్తున్నా. విష్ కూడా చేయట్లేదు. అమ్మేసిన ఉద్యోగానికి అవసరమేముందని. ఓహో, ఆ సార్ చెప్పింది మీ గురించే కదూ? మీకు ఉద్యోగం కన్ఫర్మ్ బాబు. కాకపోతే బయట వాళ్ళకి అనుమానం రాకుండా ఓ 2 చిన్న ప్రశ్నలతో మీ ఇంటర్వ్యూ ముగించేద్దాం. ఓకేనా? సరే, అడుక్కోండి. అడుక్కోవాలా?
ఓకే. ఇండియాకి రాజధాని? విజయవాడ. బాబు కొంచెం ఆలోచించి చెప్పు. కాదా? అయితే నెల్లూరు అయి ఉంటుంది. బాబు ఇక్కడిక్కడే తిరక్కు బాబు, కొంచెం దూరంగా వెళ్ళు. దూరంగా అంటే చెన్నయ్య? అబ్బాయి సముద్ర తీరాన్ని దాటి వెళ్ళట్లేదు. సరే బాబు, ఇంకో చిన్న ప్రశ్న అడుగుతాను. అడుక్కోండి. ఓకే ఓకే, నీ పేరు శ్రీనివాస్ కదా, దాని స్పెల్లింగ్ చెప్పు. ఎస్ సార్. నా గుడిస్తే ఇంగ్లీష్ మధ్యలోకి ఆ తెలుగు ఎందుకు వచ్చింది? నేను అలాగే రాస్తాను. అందరూ ఇంగ్లీష్లో తెలుగు కలిపి మాట్లాడడం లేదా? చివర్లో ఒక చిన్న ప్రశ్న. దీన్ని ఏమంటారు? దాన్నా కలము. పూర్వం దీన్ని గంటము అనేవాళ్ళంట. బాబు, నీకు ఈ ఉద్యోగం కన్నా ఏ స్కూల్లో ఉన్న తెలుగు టీచర్గా చేరు. ఇచ్చిన డబ్బులకి ఎదురు డబ్బులు ఇవ్వగలం గాని నీకు ఉద్యోగం మాత్రం ఇవ్వలేం. నీకు నమస్కారం. నాకు కావాల్సింది కూడా అదే. వస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుర్తుంది కదా, ఆర్యవర్ధన్ సార్ చావకూడదు. ప్రాణమున్నా లేనివాడిలా మూలన పడుండాలంతే. అదే చెప్పాను. యూ డోంట్ వరీ. ఇక ఆర్యవర్ధన్ కోర్టుకి రాడు. మన ప్రాబ్లం సాల్వ్. అమ్మని కోర్టుకి రానివ్వకుండా కిడ్నాప్ చేయబోతున్నామని చెప్పారు. వాళ్ళు ఎవరై ఉంటారు? వాటెవర్, అమ్మ కోర్టుకు బయలుదేరక ముందే వెళ్ళి సేవ్ చేయాలి. నమస్తే సార్. అమ్మ ఇంట్లో ఉందా? సార్, అమ్మ వాళ్ళ ఇంట్లో లేరు సార్. లేరా? అవును సార్. శారదా మేడం, మీరా మేడం ఇందాకే కోర్టుకు బయలుదేరారు. కాల్లో హెచ్చరించినట్టుగానే అమ్మని కిడ్నాప్ చేశారా? మరి అమ్మ ఫోన్ ఎందుకు కలవట్లేదు? అమ్మ వాళ్ళు కోర్టుకు రీచ్ అయ్యారా? కేశవా, అమ్మా. చెప్పమ్మా. ఆర్య ఎక్కడా? అందరం కలిసే బయలుదేరామమ్మా. ఇంతలో తనకేదో అర్జెంట్ కాల్ వస్తే ఎక్కడికో వెళ్ళాడు. ఎక్కడికన్నది చెప్పలేదు కానీ కోర్టు టైంకి వచ్చేస్తా అన్నాడు. అలాగా. ఇదిగో ఆర్యనే కాల్ చేస్తున్నాడు. చెప్పార్య. సండే మీరు కోర్టుకు రీచ్ అయ్యారా? జస్ట్ ఇప్పుడే. నువ్వెక్కడికి వెళుతున్నావు? నేను దగ్గరలోనే ఉన్నానులే. అవును, కోర్టుకి అమ్మ మీరా వచ్చారా? వచ్చారు. అమ్మ కోర్టుకు వచ్చేసిందా? ఇలా ఇవ్వు కేశవా. ఆర్య, కోర్టుకి టైం అవుతుంటే ఎక్కడికి వెళ్ళావు నాన్న? చిన్న పని మీద బయటకు వచ్చానమ్మా. నేను టైంకి వచ్చేస్తాను. జాగ్రత్తగా రా. అలాగే అమ్మా. ఓకే ఆర్య, త్వరగా వచ్చాయి. ఓకే జండే. జండే చెప్పు ఆర్య. అమ్మ జాగ్రత్త. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఆర్య, ఏమైంది? అసలు నువ్వు ఎక్కడున్నావు? మనం బయలుదేరే ముందు నీకు కాల్ చేసింది ఎవరు?
మాట్లాడు ఆర్య. ఆర్య నిన్నే ఎనీథింగ్ రాంగ్? అలాంటిదేం లేదు. సరే ఆర్య, నువ్వెక్కడున్నావో చెప్పట్లేదు, కానీ జాగ్రత్త. సండే నా సంగతి వదిలే, అమ్మని మాత్రం జాగ్రత్తగా చూసుకో. ఓకే. ఏమంటున్నాడు కేశవ? ఏం లేదు, వచ్చేస్తానని చెప్తున్నాడు. అమ్మని కిడ్నాప్ చేయబోతున్నారని నాతో ఎవరైనా ఎందుకు అబద్ధం చెప్తారు? అసలు ఆ కాల్ ఎవరు చేసుంటారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆవిడ చనిపోయింది సార్. ఆవిడ చనిపోయింది సార్. ఆవిడ చనిపోయింది సార్. మేము ఆవిడకు వాళ్ళ ఫ్యామిలీకి కూడా 100% సక్సెస్ అవుతుందని చెప్పలేం సార్. అవుతుందని చెప్పలేం సార్. రిస్క్ ఉంటుందనే చెప్పాం. రిస్క్ ఉంటుందనే చెప్పాం. రిస్క్ ఉంటుందనే చెప్పాం. వాళ్ళు అన్నింటికీ ఒప్పుకొని సైన్ చేస్తేనే ఆపరేషన్ చేశాం సార్. మా ప్రయత్నం మేము చేశాం. బట్ షీస్ నో మోర్. షీస్ నో మోర్. షీస్ నో మోర్. షీస్ నో మోర్. నన్ను మీ నుంచి ఏ శక్తి దూరం చేయలేదు. మీ ప్రేమే నన్ను కాపాడుతుంది. మీ కళ్ళతో సజీవంగా నన్ను చూసేలా చేస్తుంది. అదే జరుగుతుంది, చూడండి. డాక్టర్, ఈ మాట వినాల్సి వస్తుంది అనుకోలేదు. తనకేం కాదు అనుకున్నాం. మాట ఇచ్చింది డాక్టర్. తను ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పలేదు. ఇప్పుడు ఎలా తప్పుతుంది? తను చనిపోవడం ఏంటి డాక్టర్? ఆ మాటే అసలు తట్టుకోలేకపోతున్నాం. బతికే ఉందని చెప్పండి డాక్టర్. దయచేసి బతికే ఉందని చెప్పండి ప్లీజ్ డాక్టర్. అరవింద్ గారు, మీకు ఆవిడ తెలుసా? మీరు నా అక్షర గురించే కదా డాక్టర్ ఇప్పుడు మాట్లాడింది. నో అరవింద్ గారు, ఎర్లీ మార్నింగ్ ఒక సర్జరీ చేశాం. ఆ పేషెంట్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన పర్సన్ తో దాని గురించి మాట్లాడుతున్నాను. ఆవిడే చనిపోయారు. మరి మా అక్షర డాక్టర్? షీ సేఫ్. సర్జరీ సక్సెస్ఫుల్ గా అయింది. తను బ్రతికే ఉంది. డాక్టర్ చెప్పారా? చెప్పేశాను డాక్టర్. ఇలాంటి క్రిటికల్ సర్జరీకి సిద్ధపడ్డం నిజంగా అక్షర గారి సాహసమనే చెప్పాలి. ఆపరేషన్ సక్సెస్ అయింది. కాసేపట్లో స్పృహలోకి వస్తారు. వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ డాక్టర్. పదండి డాక్టర్. దుర్గమ్మ తల్లి, తను నిన్ను నమ్మింది. నువ్వు తనని కాపాడావు. మా నమ్మకం నిలబడిందమ్మా. సార్, మేడం గారు స్పృహలోకి వచ్చారు సార్. మీరు వెళ్ళి చూడొచ్చు. పదమ్మా. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బ్యాచిలర్ అంటే వాడి బట్టలు వాడే అరేంజ్ చేసుకోవాలి, తప్పదు. పెళ్ళయి పెళ్ళం ఉన్నా కూడా నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. కర్మ అంటే ఇదే. ఏమండి, కాఫీ? నిన్నెప్పుడు అడిగానే? ఎప్పుడో అడిగారు. మరి ఇప్పుడు తెచ్చావేంటి? ఇంత టైం ఎందుకు పట్టింది? అంటే మిల్క్ మిక్స్ చేసేసరికి కొంచెం టైం తీసుకుందండి. తీసుకోండి, తీసుకోండి. కాఫీ అంటే చప్పగా ఉంది. షుగర్ వేయలేదా? అంటే
షుగర్ ఉన్న వాళ్ళు కాఫీ టీలో షుగర్ వేసుకోకూడదంట. వీడియోలో చూశాను. నాకు షుగర్ ఎక్కడుందే? ఇంట్లో ఉంది కదండి. ఒసేయ్, నువ్వు తెలియక చేస్తున్నావో కావాలని చేస్తున్నావో తెలియట్లేదు. నన్నైతే వేపుకు తింటున్నావు. షుగర్ ఉన్న వాళ్ళు కాఫీ టీల్లో షుగర్ వేసుకోకూడదంటే షుగర్ ఇంట్లో ఉన్న వాళ్ళు కాదే, ఒంట్లో ఉన్న వాళ్ళని. వీడియోలో అలా చెప్పలేదేంటండి? మరీ నీ అంత తింగరి మాలోకాలు ఉంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుండ్రే. ఏమండి, మీకెందుకు శ్రమ? నేను చేస్తాను ఐరన్. నువ్వు చేస్తావా? నాకు ఐరన్ చేయడం వచ్చండి. బేసిక్గా ఇది మగరాయి టైప్ కదా, వంటలు చేయడం రాదు కానీ ఐరన్ చేయడం వచ్చి ఉంటుంది. ఆగు. ఐరన్ బాక్స్ హీట్ ఎక్కిందో లేదో తెలుసా? ఈ లైట్ ఆఫ్ అయిపోతే వేడెక్కినట్టే కదా. ఈ విషయం తెలుసంటే దీనికి ఐరన్ బాక్స్ గురించి తెలిసే ఉంటుంది. సరే కానీ ఏం చేస్తున్నావు? ఐరన్ అండి. నువ్వు ఐరన్ చేస్తున్నట్టు లేదు, చేపలు తోముతున్నట్టుంది. అలా చేస్తే ఐరన్ అవ్వదు. బట్టలు ఐరన్ చేసే ముందు నీళ్లతో తడపాలి. అవునా? అదెంత పని? ఇప్పుడు వస్తాను. అయ్యో, బుద్ధుందా నీకు? ఏమైంది బావా? ఏమైందా చూడు. ఐరన్ చేయమని అప్పగిస్తే బట్టల్ని ఎలా తడిపేసిందో. ఏంటి క్రాంతి ఇది? బట్టల్ని ఐరన్ చేసే ముందు నీళ్లతో తడపాలని ఆయన అన్నారు పూజ. తడపమంటే ఇలా చిలకరించాలి, అంతేగాని ఇలా తడిపేయకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అలక? కాదు, కోపం. సీతకి కోపం అస్సలు సూట్ అవ్వదు. వదలండి. ఏంటి వదులుగా పట్టుకున్నానా? ఇంకా గట్టిగా పట్టుకోమంటావా? నన్ను వదలమన్నాను, వాటేసుకోమనలేదు. సీతని వదిలి రాముడు ఉండలేడు. అవును, సీత వద్దన్న పని మాత్రం చేస్తారు. అంత కోపం ఏంటి? ఆ సీత రాముడి మీద కోపడినట్టు ఏ రామాయణంలో అయినా చదివావా? ఆ రాముడు సీతను నీలా ఏడిపించలేదు, సీత మాటని కాదనలేదు. నువ్వు ఏడకూడదని నేనలా చేశాను సీత. మాట మార్చకు మామా. నేను వెళ్ళిపోమన్నా మా అక్కకు నువ్వు సారీ చెప్పి ఆపడం నాకు నచ్చలేదు. ఆ టైంలో నేనలా చేసుండకపోతే మీ అక్క బయటికి వెళ్ళి ఆవేశంలో ఏ సూసైడు చేసుకుందనుకో, అప్పుడు అందరికంటే ఎక్కువ బాధపడేది నువ్వే. నీకు గుర్తుందా? మీ అక్కని మీ అమ్మ వాళ్ళు తిట్టారని మీ అక్క నీకు ఫోన్ చేసి ఏడ్చింది. ఎక్కడ తను సూసైడ్ చేసుకుంటుందో అని నువ్వు భయపడి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా మీ ఊరు వెళ్ళి మీ అక్కకి ధైర్యం చెప్పొచ్చు. అప్పుడు నువ్వు మీ అక్క గురించి ఎలా ఆలోచించావో ఇప్పుడు నేను అలాగే ఆలోచించాను. అప్పుడు మా అక్క వేరు మామా, ఇప్పుడు వేరు. తను మారిపోయింది. అక్క ఎక్కువ రోజులు ఇక్కడ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? అది చెప్పినా నీకు అర్థం కాదు మామా. మధు ఇక్కడ ఉంటే నీకేదో ప్రాబ్లం అనుకుంటున్నావు. నీ ఆలోచన తప్పు సీత. మీ ఊళ్ళో మీ అమ్మా నాన్నల దగ్గర కానీ సూర్య వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఉండడానికి కానీ మధు ఇష్టపడటం లేదు. సూర్య రిలీజ్ అయ్యే వరకు మధు ఇక్కడుండడమే రైట్ అని నాకు అనిపిస్తుంది. నువ్వు ఆలోచించినంత మంచిగా ఈ ప్రపంచం లేదు మామా. మనుషులందరూ నీ అంత మంచివాళ్ళు కాదు. ఇంతకన్నా నీకు చెప్పలేను. సరే సీత, ఇక ముందు నీకు నచ్చినట్టే చేద్దాం, ఓకేనా? నిజంగానా మామా? నువ్వు నా మాట వింటావా? నాకు నువ్వు ముఖ్యం. నువ్వు సంతోషంగా ఉండడం నాకు కావాలి. నిజంగా
నిజం చెప్తున్నావా మామా? నమ్మకం లేదా? ఈ విషయంలో నీకు ముద్దు పెట్టి మరీ చెప్తా, సరేనా? అదేంటి ఈ టైంలో ఒట్టు వేసి చెప్తానని కదా అంటారు, నువ్వు ముద్దు పెట్టి చెప్పావేంటి? పెళ్ళాలకి ఇలాగే చెప్పాలంట. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారులే. ఇలాంటి విషయాలు కూడా చెప్తారా? ఇంకో ముద్దు పెట్టి చెప్పనా? అక్కర్లేదు, పో మామా. సీత ఆగు, సీత సీత ఏ ఆగు సీత, ఏ ఏ ఏ సీత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత కావాలి? ఎంత ఇవ్వగలరు? నీ రేట్ ఎంతో నువ్వే చెప్పు. ఓ 10 లక్షలు. 10 కాకపోతే 5 తీసుకో, కానీ ఇంకెప్పుడు నా చెల్లెల జోలికి రాకూడదు. వదిన గారు, డబ్బుతో కొడితే దేవుడైనా మాట వింటాడండి. ముందు మీరు డబ్బు ఇవ్వండి. ఇక పెళ్ళి ఆగిపోయినట్టేగా? పెళ్ళా? ఎవరిది? నువ్వు చాలా స్పీడ్ ఉన్నావురా. మళ్ళీ పెళ్లి గిళ్ళి అన్నావనుకో చెప్పుతో కొట్టండి. నేను డబ్బు మనిషినే గాని మాట మార్చే మనిషిని కాదండి. మీరు డబ్బులు ఇచ్చేశారు కదా, పెళ్ళి ఆగిపోయినట్టే. నట్టే ఏంటి, ఆగిపోయింది. నిశ్చింతగా వెళ్ళండి. అమ్మయ్యా, ఆ విక్రమ్ గాడి బాధ తీరిపోయింది. నెత్తి నుండి ఓ బండంత భారం దిగిపోయినట్టు అనిపిస్తోంది. థ్యాంక్స్ అండి, మీ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఏమైందండి? దిగు చెప్తాను. దిగాను, ఇప్పుడు చెప్పండి. నువ్వు హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీ అండి. మరి నేను హ్యాపీ అవ్వాలి కదా? ఛీ, ఏంటండి ఆ మాటలు? ఇది రోడ్డు, ఏదైనా ఇంటికి వెళ్ళిన తర్వాతే. ఏంటి కృష్ణ, నీ పని అయిపోగానే మన ఒప్పందం మర్చిపోయావా? ఒప్పందమా? డబ్బు కావాలి అన్నావు, ఇచ్చాను. నువ్వు వెళ్ళిపోతాను అన్నావు, మరి వెళ్ళాలిగా. ఎందుకంత షాక్ అవుతున్నావు? నేనేం కొత్త విషయం చెప్పట్లేదు కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే కదా. అది కాదండి కృష్ణ, నా మాటలు నిన్ను హర్ట్ చేస్తున్నాయని నాకు బాగా తెలుసు. కానీ ఏం చేస్తాం, ఒప్పందం అలా కుదుర్చుకున్నాం. నాకు నువ్వు వద్దు కృష్ణ. ఇలా ఇష్టం లేని వాడితో అస్తమానం మాటలు పడ్డం, బాధపడ్డం ఎందుకు చెప్పు? నీకింకా చాలా వయసుంది, పైగా అందం ఉంది. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. నన్ను వదిలే. మిమ్మల్ని వదిలేసి నేనెక్కడికి వెళ్తానండి? ఎక్కడికైనా వెళ్ళు, అది నాకనవసరం. డబ్బులు తీసుకున్నావు, మాటిచ్చావు, మర్చిపోకు. కాదు, నేను మాట మీద నిలబడ్ను, నిన్ను వదిలిపెట్టను అంటావా? నీ చెల్లెలి జీవితం నాశనం అవ్వకుండా కాపాడిన వాణ్ణి. మళ్ళీ ఆ విక్రమ్ దగ్గర నుంచి డబ్బులు వెనక్కి లాక్కోవడం నాకు పెద్ద విషయం కాదు. పరిస్థితి అంత దూరం తెచ్చుకోకు. రేపు నేను నిద్ర లేచేసరికి నువ్వు పెంచుకుంటున్న బిడ్డ ఇద్దరూ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోవాలి.
పద కారెక్కు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా సుమ్నమ్మకి ఇలాంటివి ఇంట్రెస్టే కదా అల్లుడు. ఎందుకు మావయ్య బురదలో రాయి వేసుకోవడం? ముగ్గురు ఏం చేస్తున్నారో మరి. ఎవరైనా వస్తారేమో అని తలుపు దగ్గర నిల్చున్నాను. ఇప్పటి వరకు నీకు దొరకనే లేదు. దాన్ని ఎలా వెతికి పట్టొచ్చో మీకు తెలిసని చెప్పారు కదత్తయ్య. ఈ గదిలో లేకపోతే అప్పుడు చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. రే, దీన్నెందుకు తీసుకొచ్చావురా? కొబ్బరికాయ కోసం. మేము వెతుకుతుంటేనే కనిపించి చావటం లేదు. పానకంలో పుడకలా ఈ పిల్లెందుకు మధ్యలో? ఇందాక టెంకాయని పావనమూర్తి మావయ్య పట్టుకోలేకపోయాడు. అప్పుడు పట్టుకున్నదెవరు? గాయత్రి. ఇప్పుడు కూడా ఈ పిల్లే వెతికి పెడుతుంది అనిపించింది. ఆ పాప, నువ్వెళ్ళు, వెళ్ళి టెంకాయ పట్టుకురా, సరేనా? వెళ్ళు. వెళ్తుంది చూడు మమ్మీ. వెళ్తుంది. అరే, పెద్దబాబు గారు అన్నట్టు ఈ పిల్ల తీయగలిగింది అత్తయ్య. ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతుందన్నట్టు ఎలా చూస్తుందో చూడండి. మమ్మీ, ఎప్పుడైనా నేను తెలివైన వాళ్ళని ఒప్పుకుంటారా? వై నాట్? ఆ సంచి తీసుకొని ఆ కొబ్బరికాయను బయటికి తీ. అలాగే మమ్మీ. అమ్మ గాయత్రి, ఆ కొబ్బరికాయ సంచిలా ఇవ్వు తల్లి. నా బంగారు కొండవి కదా. దామదా ఇస్తుంది చూడండి. గాయత్రి, ఆ కొబ్బరికాయలా ఇవ్వమ్మా. నా బంగారు తల్లి, ఇవ్వు. చూసావా? తొందరగా తీరా. రే, అయ్యో పోతుంది. రే, ఆ టెంకాయని పట్టుకోండి, వెళ్ళిపోతోంది. అందులో వజ్రాలున్నాయంటున్నారు. దాన్ని పట్టుకుని ఇక్కడే పగలగొట్టండి బావగారు. అందులో నా ఒక్కడికే వాటా వస్తుందా? మీకు కూడా వస్తుంది కదా, మీరు కూడా వెళ్ళి పట్టుకోండి. పద, పట్టుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పట్టుకోండి. కింద పడిపోతావు, జాగ్రత్త. పట్టుకో. దాన్ని తీసుకుని పగలగొట్టే దాని ముక్కలు చేయమని ఎవరు చెప్పారు నీకు? విశాలాక్షి తీసుకొచ్చిన కొబ్బరికాయని మీరెలా తీసుకుంటారు? నేను చెప్పినప్పుడు తీసుకోకుండా ఇప్పుడు దాని వెంట పడ్డారు. నా మాట వినండి. అరే, తేనెటీగలు వస్తున్నాయి. బ్రో, దాక్కోండి బ్రో.
ఆగండి సోదరా, నమ్మకంతో మీరుండండి. పారిపోయేవారు పరిగెత్తేవారని తేనెటీగలు కుట్టేస్తాయి. ఎందుకంటే తప్పు చేసింది వారే కాబట్టి. మమ్మీ 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 అత్తయ్య, సుమన. అయ్యో సుమన, అమ్మ, అన్నయ్య. అయ్యో అక్క, అయ్యో మమ్మీ మమ్మీ అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో మమ్మీ. ఏడవ కన్నయ్య. తేనెటీగలు కుడితే ఏడవకుండా పాట పాడమంటావా? విలువైనవి ఉందని చెప్తే దురాశపడ్డారు. తేనెటీగలు విలువైనవా? చాలా. అవి పెట్టే తేనె బంగారంగా మారేది. మీరు తొందరపడి ఆ కొబ్బరికాయని ముక్కలు చేసి కాయాల పాలయ్యారు. ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు? మొహమంతా వాచిపోయేలా కొట్టేశాయి. నన్ను అడగకుండా తీసినందుకు తగిన శాస్తి జరిగింది. గాయత్రి పాపే ఇచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటమ్మా, నువ్వు రాకపోతే ఎలా జాయిన్ చేసుకుంటారు? బాబా ఉన్నారు కదా, పర్వాలేదు. అర్జున్ గారు, మీరు తీసుకెళ్ళండి. సరే జున్ను, పద. సారీ అండి. ఇట్స్ ఓకే. ఇంతకీ మీరు? న్యూ అడ్మిషన్. ఈ రోజే బాబుని జాయిన్ చేయడానికి తీసుకొచ్చాను. నా కొత్త ఫ్రెండ్ ఈరోజు స్కూల్లో జాయిన్ అవుతున్నాడు నానమ్మ. తనని నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓ, న్యూ అడ్మిషన్ మీరేనా? నా గురించి మీకు ముందే తెలుసా? ఆల్రెడీ ఒక పాప చెప్పింది. ఎవరా పాప? లక్కీ అని. ఓ, లక్కీ ఆల్రెడీ నా గురించి చెప్పిందా? ఫ్రెండ్ అంటే అలా ఉండాలి. నీ పేరేంటి? జున్ను. అంతేనా? ఇంకా చాలా పెద్ద పేరుంది. ఓ, ఈసారి టైం దొరికినప్పుడు మొత్తం ఒకేసారి చెప్తానండి. భలే సరదాగా మాట్లాడుతున్నావే. టైం ఎక్కువ లేదు కదా, అందుకే తక్కువ సరదాగా మాట్లాడుతున్నాను. ఎక్కువ టైం దొరికితే ఇంకా ఎక్కువ సరదాగా మాట్లాడతా. వాడెవడు కాదు జాను, స్వయంగా నీ అక్క కొడుకు. మీ ఇద్దరి మధ్య ఎంత మంచి బంధం ఉండి కూడా ఎవరో తెలియని మనుషుల్లో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. సరే అయితే బాబుని లోపలికి తీసుకెళ్ళండి. సరే అండి.
సార్, ఇక్కడ పేరెంట్స్ సంతకం చేయాలి. అరే, లక్ష్మి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఎలా? ఏంటి ఆలోచిస్తున్నారు? సంతకం చేయండి. తల్లైనా తండ్రైనా చేయొచ్చా? నిక్షేపంగా చేయొచ్చు. ఏంటి ఆలోచిస్తున్నారు? పోనీ నేను గార్డియన్ ప్లేస్లో సైన్ చేయొచ్చా? ఫాదర్ మీరుండగా గార్డెన్ ప్లేస్లో సైన్ చేయడం ఎందుకు? పేరెంట్స్ ప్లేస్లోనే సైన్ చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబా, అమ్మ ఎక్కడా? అసలు లక్ష్మి ఆఫీస్ రూమ్లోకి ఎందుకు రాలేదు? ఇక్కడ ఎవరైనా తనకి తెలిసిన వాళ్ళు కనిపించుంటారా? వాళ్ళకి ఎదురుపడ్డం ఇష్టం లేకే లోపలికి రాలేదా? అడుగుదామంటే బాధపడుతుందేమో అని భయం. తనకిచ్చిన మాట ప్రకారం తన గతం గురించి నేను అడగలేను. బాబా, నిన్నే. అమ్మ ఎక్కడా? ఎక్కడ ఉండుంటుందిలే. నువ్వు క్లాస్కి వెళ్దు గణపత. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ క్లాస్ రూమ్ ఎక్కడ? బాబుని నేను తీసుకెళ్తానులేండి. వాళ్ళ క్లాస్ టీచర్ని నేనే. మా క్లాస్ టీచర్ మీరేనా? హాయ్ టీచర్. హాయ్ జున్ను. క్లాస్ రూమ్కి వెళ్దామా? సరే టీచర్. బాయ్ బాబా. నేను జాయిన్ అయిపోయానని అమ్మకి చెప్పండి. సరే, పద. బాయ్. హాయ్ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్. ఇందాక నుంచి నీకోసమే వెయిట్ చేస్తున్నాను. అడ్మిట్ అయిపోయావా? అయిపోయాను ఫ్రెండ్. వెల్కమ్ టు అవర్ స్కూల్. థ్యాంక్ యూ. నానమ్మ ఇట్రా. ఇందాక నా కొత్త ఫ్రెండ్ అని చెప్పాని, ఇతని. వేలడంత లేడు వీడేనా? 6 అడుగుల నా కొడుకు నల్లాడించింది. ఫ్రెండ్, ఇవిడే మా నాన్నమ్మ. నమస్తే అండి. నన్ను దీవించండి. వీడు చిన్న వయసులోనే సంస్కారం అనే పుస్తకం అంతా చదివేసినట్లున్నాడు. మిత్ర చూస్తే వీణ్ణి పెద్ద శత్రువులా పరిగణిస్తున్నాడు. వాడు చెప్పిన దానికి వీడుండేదానికి ఇంత పెద్ద తేడా ఉందేంటి? ఏమండి, మీరు నన్ను ఇంకా దీవించలేదు. కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లు నాన్న. లే. అమ్మయ్యా, ఇప్పటికైనా దీవించారు. లేకపోతే నా నడుము అలాగే వంగిపోతుందేమోనని భయపడ్డాను. అమ్మో, వేలడంత లేవు. అప్పుడే నీకు సెటైర్లు వేయడం కూడా వచ్చిందా? వేలడంతున్న వాళ్ళకి సెటైర్లు వేయడం వస్తే మీ అంతున్న వాళ్ళకి పాటలు పాడడం వస్తుందా? అమ్మో, శిశింద్రిలా బాగానే చురుగ్గానే ఉన్నావు. నీతో మాట్లాడడం కష్టమే. ఇది కామెంట్లో ఉన్నా కాంప్లిమెంట్లా తీసుకుంటానులేండి. అమ్మో, ఇక వీడితో మాట్లాడడం నా వల్ల కాదు. క్లాస్కి టైం అవుతుంది, వెళ్దామా? సరే టీచర్. పదండి. రే, థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.